ఉదయకాలం ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ, అలానే ఇక్కడ నేను ఉండటానికి నాకు నడిపించిన ప్రభువుకి, అలానే దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా కొన్ని నెలల తర్వాత ఇలా కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇక ఆరాధనకి సహాయకరంగా కొన్ని తలంపులు మీ ముందు పంచుకోవాలని నిన్న రాత్రి సేవకులు చెప్పినప్పుడు మేము మా మందిరంలో విజ్ఞాపన కోడికలో రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చాము. అలా ఆలోచిస్తున్నప్పుడు రూతు గ్రంథాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. కనుక రూతు గ్రంథంలో దేవుని యొక్క 3 గుణాలు నేను చెప్పాలని, మన ఆరాధనకి సహాయకరంగా ఉంటాయని భావిస్తున్నాను. అయితే దానికంటే ముందుగా నేను ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి ఒక చిన్న వచనాన్ని చదివి ఆ తర్వాత రూతు గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది. 4-5 వచనాల్లో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. చాలండి. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 4 అధ్యాయాల నుంచి ఒక 3 మన ఆరాధనకు ఉపయోగకరంగా 3 తలంపులు నేను పంచుకుంటాను. రూతు గ్రంథంలో రూతు జీవితాన్ని దేవుడు మలచిన విధానం చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. అలానే మన జీవితాలను కూడా దేవుడు అలా మలచి ఒక రూపాన్ని ఇప్పుడు ఇచ్చారు. మరియు ఇంకను ఆయన ఇవ్వటానికి అనుదినము కూడా వాక్యం ద్వారా, సేవకుల ద్వారా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రూతు గ్రంథంలో దేవుని యొక్క ఎన్నో గుణాలు మనకు కనపడుతున్నప్పటికీ ఒక 3 దాంట్లో మొదటిది, ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆ రూతు జీవితాన్ని 1వ అధ్యాయంలో గమనించినప్పుడు రూతుకి సహవాసాన్ని ఆయన అనుగ్రహించాడు. సహవాసాన్ని ఇచ్చిన దేవుడుగా ఆ 1వ అధ్యాయం చదివినప్పుడు అనిపించింది. అంటే 1వ అధ్యాయంలో 4వ వచనం చదివితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి, వారిలో ఒక దాని పేరు ఓర్ప, 2వ దాని పేరు రూత్. ఒక శపించబడిన మరియు అంత విలువైన చరిత్ర ఏమాత్రము కూడా లేని ఆ ప్రజల సహవాసంలో పుట్టి పెరిగి మరియు ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఒక గుంపు జనాంగంలో పుట్టి పెరిగి అక్కడ వారిని ఆ దేవీ దేవతలను ఆరాధిస్తూ అక్కడ పుట్టి పెరిగిన రూతుని దేవుడు తన భవిష్యత్తుని, తన మనస్సును అన్నిటినీ గమనించి దేవుడు రూతు జీవితాన్ని, ఆ సహవాసాన్ని, నయోమి యొక్క సహవాసాన్ని దేవుడు రూతుకు పరిచయం చేశాడు. కనుక అది చదివినప్పుడు, ఆ అధ్యాయం చదివినప్పుడు నాకు అనిపించింది, రూతుకి దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు. ఆ సహవాసాన్ని ఇచ్చిన దేవుడుగా కనపడ్డాడు. అలానే ఆమెను చూసినప్పుడు మనల్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడో ఉండవలసిన వారము, ఒకవేళ ఈరోజు ఈ ఉదయకాలం ఇక్కడ లేకపోయిండుంటే, ఈ సహవాసాలు మనం ఉండకపోయిండుంటే ఎక్కడ ఉండేవారము, ఏ స్థితిలో ఉండేవారము, ఏ పరిస్థితుల్లో మనము ఈ ఉదయకాలము ఉండేవారమో మనకు తెలియదు. అసలు బ్రతుకుండేవారమో కాదో. కానీ రూతు ఒక తన బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు రూతుకి ఒక విలువైన సహవాసాన్ని, ఒక భక్తి కలిగిన సహవాసాన్ని అనుగ్రహించాడు. తన శపించబడిన దేశంలో ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని తీసుకొచ్చి ఒక భక్తి కలిగిన సహవాసంలో దేవుడు పెట్టాడు. అలానే మన జీవితాలను, నా జీవితాన్ని, మీ జీవితాన్ని, మనందరి జీవితాలను కూడా దేవుడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకనూ బలహీనులముగా ఉన్నప్పుడును, మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడును, మనం ఇంకనూ శత్రువులమై ఉన్నప్పుడును ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే మనం శపించబడిన స్థితిలో ఉన్నప్పుడు, పాపమనే కాడి కింద మనం బ్రతుకుతున్నప్పుడు, దేవునికి దూరముగా, ఆయన శత్రువుగా మనం భావించి తిరుగుతూ బ్రతుకుతూ, ఆయన దూషిస్తూ అవమానిస్తూ అవమానకరంగా బ్రతుకుతూ తోలనాడుతూ
మనకు నచ్చినట్లుగా మనకు వచ్చినట్లుగా బ్రతుకుతున్నప్పుడు మనకి దేవుడు ఆయన సువార్తను వినిపించి పరిశుద్ధులను పరిచయం చేసి సంఘ సహవాసాలను మళ్ళీ నిలిపి క్రీస్తు సహవాసాలను మళ్ళీ నిలిపి మన జీవితానికి ఒక అర్థాన్ని ప్రభువు తీసుకొని వచ్చారు. కనుక ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు సహవాసాన్ని, ఒక భక్తి కలిగిన సహవాసాన్ని లేదా ఒక భక్తి కలిగిన వ్యక్తిని మనకు పరిచయం చేసి మన యొక్క స్థితిని ఆ సహవాసంలోకి ఎప్పుడైతే రూతు వచ్చిందో తను చివరికి ఆ అధ్యాయం చివరికి తను ఏ స్థితికి వెళ్ళిందంటే, నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుడు నాకు కావాలి. తన ఇంటిని విడిచింది, తన బంధువులను విడిచింది, తన స్థలాన్ని విడిచింది, తన ఊరిని విడిచింది, తనదంటూ అన్ని విడిచిపెట్టి ఆ దేవుడు నాకు కావాలి అంటూ ఆ ప్రభువును కోరుకుంటూ వెళ్ళింది. కనుక అవన్నీ ఆలోచించినప్పుడు దేవుడు మన గురించి ఎంత ఆలోచించి, అంటే ఆ వివాహము తనది పగిలిపోయినా కానీ తన జీవితం అక్కడ భర్త చనిపోయినప్పటికీ కూడా తనకు విలువైన సహవాసాన్ని అనుగ్రహించి దేవుడు తన జీవితాన్ని మరలా చరిత్రలోకి తీసుకొని వచ్చాడు. కనుక దేవుడు మన జీవితంలోకి కొన్ని సహవాసాలను ఆయన తీసుకొని వచ్చి ఈరోజు మనం ఆయన్ని ఆరాధించుకునేటట్లుగా, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకునేటట్లుగా, ఆయన గుణాలను, ఆయన గుణాతిశయములను స్తుతించేటట్లుగా దేవుడు ఈరోజు మనందరినీ కూడా సహవాసం మందిరంలో సజీవుల సహవాసంలో మనం నిలబెట్టారు. ఆలోచన చేయండి, ఈ సహవాసమే లేకపోయి ఉంటే మనము ఎలా ఉండేవారం? అవి ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు అన్నాడు కదా, సజీవులు ఏం చేస్తారు ఆయన్ని? స్తుతించకుండా మౌనంగా ఉండేవారు ఎవరంటే సహవాసం విలువ తెలియని వారు, సహవాసం యొక్క విలువ తెలిసిన వారు. అందుకే రూతు సహవాసం విలువ, ఆ సహవాసంలో నయోమి యొక్క సహవాసంలో సువార్తను వినింది, ఆ దేవుడిని ఇంకా తెలుసుకోవాలని ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇంకెన్నడూ తన మరణం వరకు వెనక్కి తిరిగి చూడలే. గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇవన్నీ మనకి పరిచయం చేస్తూ వచ్చాడు. ఒక భక్తిని, ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని, ఆయన సువార్తను, ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సహవాసంలో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఒక అందమైన దేవుని పోలికగా, దేవుని రూపంలోకి మనల్ని మారుస్తూ ఇంకను కూడా ఆయన మారుస్తూ వస్తున్నాడు. కనుక వీటిని బట్టి మనం ఇలాంటి అమూల్యమైన సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు మనకిచ్చినందుకు, ఈ సహవాసంలో మనల్ని నిలిపినందుకు ప్రభువా నీకు వందనాలు. ఆ క్రీస్తుతో సహవాసము, తండ్రితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసము, సంఘముతోనూ పరిశుద్ధులతోనూ సహవాసమునిచ్చాడు. ఇవేమీ లేకపోయి ఉంటే మనము నథింగ్ అని నేను అనుకుంటున్నా. ఈరోజు ఈ రూపం మనకుండేవి కాదు. కనుక మన దేవుడు మన జీవితాలను కాపాడటానికి మనకి అమూల్యమైన సహవాసాలను ఇచ్చిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక దానిని బట్టి ఇంతగా గర్భంలో ఉన్నప్పుడే మన గురించి ఆలోచించి ప్రణాళికలు వేసి సహవాసాలు మనకు అనుగ్రహించిన దేవుడు గనక, మన గురించి ఆలోచిస్తున్న దేవుడు గనక ఆయన మనము వీటన్నిటిని బట్టి నా గురించి ఎంతగా నువ్వు ఆలోచిస్తున్నావు ప్రభువా అని మనం ఆయన్ని కొనియాడాలి. దానిని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. తర్వాత 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తానండి. ఆ 2వ అధ్యాయంలో తలంపు చెప్పక మునుపు 102వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 102వ కీర్తన. దాంట్లో ఒక చరణం ఉంటుందండి, ఒక వచనం, నిర్ణయ కాలమని 13వ చరణం, 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 13 నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఆ నిర్ణయ కాలం, దేవుడు తన నిర్ణయ కాలంలో ఆయన దయను కుమ్మరిస్తూ మన జీవితాల్లో అనేకమైన విషయాలను సమకూర్చుతున్న దేవుడుగా 2వ అధ్యాయంలో నాకు కనిపించారు ఆయన. ఎందుకు నేను దేవుడిని ఆరాధించాలంటే ఆయన నన్ను గురించి ఆలోచించి
గర్భంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎరిగిన దేవుడిగా ఉండి నేను ఆయన ఎరగకపోయినా కానీ అమూల్యమైన సహవాసాలు నాకు పరిచయం చేసి నా జీవితాన్ని మలచి మార్చి అందమైన రూపాన్ని నాకు అనుగ్రహించి అక్కడతో వదిలేయకుండా నా జీవితంలో కావాల్సిన వాటన్నిటిని కూడా రెండవదిగా అన్నిటిని కూడా సమకూర్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. చాలా సహవాసాల్లో మనం చాలా పోగొట్టుకుంటాం, కానీ ఆయన సహవాసంలో ఎన్నో వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు, సమకూర్చి ఆయన నిర్ణయ కాలంలో అనేకమైన వాటిని ఆయన సమకూర్చి నడిపిస్తున్న దేవుడిగా మనం ఆయన్ని అర్థం చేసుకోగలం. రెండవ అధ్యాయంలో చూస్తే రూతుకి దేవుడు ఏమేమి సమకూర్చాడని ఒకసారి చూస్తే జస్ట్ నేను వాటిని టూకీ గల వచనమను ఏమి ఇచ్చారనేది నేను చెప్పి ముందుకెళ్తాను. 8వ వచనంలో రూతుకి దేవుడు ఒక నిలకడైన పని అనుగ్రహించాడు. 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనంలో రూతుకి దేవుడు అక్కడున్న వారందరి నుంచి భద్రతను అనుగ్రహించాడు. దేవుడు తన జీవితానికి భద్రతను అనుగ్రహించాడు. అలానే 18వ వచనం 15వ వచనం ఒకసారి మనం చూస్తే ఆ 15వ వచనంలో ఆ చివరి మాటను బట్టి ఆమెకు అవమానపరచకండి అని అంటూనే అక్కడ దేవుడు ఆమెకి గౌరవాన్ని అనుగ్రహించాడు. అలానే 18వ వచనంలో ఆమెకి ఏమి సమకూర్చాడంటే ఆమెకి తృప్తికరమైన ఆహారాన్ని దేవుడు రూతుకి అందించాడు. కనుక దేవుడు ఇవన్నీ కూడా ఆమెకు కావాల్సిన వాటన్నిటిని కూడా సమకూరుస్తూ వస్తున్నాడు. మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఉదయకాలమున ఎందుకు ఆయన మనసారా నోరారా అంటే ఏదో నిద్రమొత్తుతో ఉదయం లేచి నిద్రమొత్తుతో అని కాదు, కానీ మనసారా ఎందుకు మనం ప్రభువుని స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే రూతు జీవితంలో కావాల్సిన వాటన్నిటిని కూడా తగిన కాలములో ఆయన నిర్ణయ కాలంలో వారికి అవసరమైన వాటన్నిటిని కూడా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి సమకూరుస్తూ నడిపిస్తూ వచ్చాడు. అలానే ఇక్కడున్న మన అందరి జీవితాల్లో కూడా దేవుడు తన నిర్ణయ కాలంలో ఆ కావాల్సిన వాటన్నిటిని కూడా ఆయన సమకూరుస్తూ వచ్చాడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. శ్రమంలోనైనా కానీ ఆయన మనకి ఏది కావాలో వాటన్నిటిని కూడా ఆయన సమకూర్చి మనల్ని నడిపించగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. కనుక రూతు జీవితాన్ని అలా నడిపించాడు. అక్కడ ఇక్కడున్న మనందరినీ కూడా వెనుదిరిగి చూసుకుంటే ఆలోచన చేస్తే మనకు కావాల్సిన వాటన్నిటినీ మీరు నేను ఊహించని రీతిలో ఆయన అన్నీ సమకూర్చాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అట్లాని ఇవ్వకపోతే స్తుతించకూడదని కాదు, అసలు మనకి ఊపిరినిచ్చాడు ఈరోజు ఉదయం, అందును బట్టి మనం ఆరాధించవచ్చు. నాకేం మేలు జరగలేదంటే, నాకు ఇంకా ఆరోగ్యం ఇవ్వలేదు, అవన్నీ సెకండరీ. కానీ ఈరోజు మనం బ్రతుకున్నాం. ఎంతోమంది ఇప్పుడు మేము గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాము, ఎంతోమంది ప్రయాణం మధ్యలో మరణించి ఉండొచ్చు, కానీ దేవుడు సజీవంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. కనుక మనకు కావాల్సినది ఆ సమయానికి ఏది మనకు అవసరమో మన జీవితంలో, అది ఆరోగ్యం కావచ్చు, భద్రత కావచ్చు, మానసికపరమైన ప్రశాంతత కావచ్చు, ఆదరణ కావచ్చు, ఏదైతే అది ప్రతి విషయంలో కూడా దేవుడు అన్ని రీతులుగా అన్ని దిక్కులు దిశల నుంచి మనం ఊహించని రీతిలో ప్రభువు రూతు జీవితాన్ని అలానే సమకూర్చాడు. బోయాజు ఎవరో ఆమెకు తెలియదు, కానీ బోయాజుని ఆమె జీవితంలోకి నడిపించాడు. నడిపించి అన్నీ కూడా దేవుడు ఆమెకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే చూడండి, మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మనకు కావాల్సిన ప్రతీది కూడా, కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనకి ఏం కావాలో మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము ప్రతి విషయంలో కూడా మనల్ని చూస్తూ, మనల్ని గమనిస్తూ, మనల్ని పట్టించుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కావలసిన వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తూ ఆయన ముందుకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. రాజుబాబు గారు, గండిగుంట రాజుబాబు గారు ఒక పాట ఆయన రాశారు. గుండెలో దాగి ఉన్న ప్రేమనే చెప్పన అనే ఒక అద్భుతమైన పాట ఉంది. దాంట్లో 2వ చరణం ఇలా ఉంటుంది. అది ఏమంటే, ఎందుకు నన్ను ప్రేమించినావో, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు,
నాలో ఏ అర్హత ఉందని నువ్వు నన్ను ప్రేమించావు అని నేను ఎంత అడిగినా నువ్వు నాకు సమాధానం చెప్పట్లేదు. నేను అడిగి అడిగి అలసిపోయాను, కానీ నువ్వు మాత్రం నాకు జవాబు చెప్పట్లా. నన్ను ఎందుకు ప్రేమించావు? నిన్ను ఎవరు అడిగేవారు లేరనా? నిన్ను ఎవరు అడగలేరనా? నాలో ఏముంది ప్రేమించటానికి అని ఆయన జీవితాన్ని ఆయన చూసుకొని ఒక అద్భుతమైన చరణాన్ని అక్కడ పొందుపరిచారు. నిజంగా మన జీవితంలో కూడా మనం చూసుకుంటే ఇలాంటి అద్భుతమైన సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఏముందండి నాలో మనలో? ఇవన్నీ దేవుడు సమకూర్చడానికి కొన్నిసార్లు ప్రార్థనలు మనం డిమాండ్ చేస్తుంటాం, కానీ ఇవన్నీ కూడా పొందుకోవడానికి నీకు నాకు అర్హత లేకపోయినా కానీ దేవుడు మనకి ఇవన్నీ సమకూర్చాడు. కనుక మనము వీటన్నిటిని బట్టి ఆయనను మనము ఆరాధించాల్సింది మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన మన గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఎరిగి అప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ సమయం నుంచి ఆయన మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే ఆయన మనల్ని చూడటం, మన గురించి ఆలోచించటం ప్రారంభించాడు. కనుక మనలోకి మనం తొంగి చూసుకుంటే ఆయన మనల్ని ప్రేమించడానికి ఏ గుర్తులు ఏమీ కూడా అర్హతలు ఏమీ లేవు, అయినా కానీ దేవుడు ప్రేమించాడు. ఎప్పుడూ కూడా సేవకులు చెప్తూ ఉంటారు, మన జీవితాన్ని ప్రకాష్ గారు చెప్తూ ఉంటారు, నా జీవితాన్ని నన్ను గురించి మీరు తెలుసుకుంటే, ఇప్పుడైతే నన్ను బాగా పిలిచారు, వాక్యం చెప్తున్న మీరు అందరూ వింటున్నారు, కానీ నన్ను గురించి మీరు తెలుసుకుంటే మీరెవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను ప్రేమించరు నా గతాన్ని బట్టి అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. నిజమే, రూతులాగా దేవుడు ఇక్కడ కూర్చున్న నుంచోని చెప్తున్న నేను కానీ, కూర్చున్న మీరు కానీ, ఈరోజు అనుభవిస్తున్న గౌరవం కానీ, భద్రత కానీ, మర్యాద కానీ, ఇవన్నీ కూడా క్రీస్తులో, క్రీస్తు ద్వారా ఆయన కృపను బట్టి, ఆయన కృపా భిక్షను బట్టి ఈరోజు నేను పొందుకున్నానని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా స్థితి, నా స్థానం, నా మర్యాద, నా గౌరవం ఆయన సిలువ దగ్గర నుంచి వచ్చినవి, ఆయన సమకూర్చినవి ఇవన్నీ కూడా. కనుక గతాన్ని తెలిస్తే నవ్వుతూ పలకరించిన వారు బహుశా కొంత వెగటుగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన సహవాసంలోకి తీసుకుని వచ్చాడు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన సమకూరుస్తూ అందమైన రూపాన్ని నాకు మనందరికి కూడా అనుగ్రహిస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చాడు. చివరిగా మరియు 3-4 అధ్యాయాలు చూస్తే, రూతు జీవితంలో 3-4 అధ్యాయాలు చివరిగా చూస్తే, అక్కడ 4వ అధ్యాయంలో 10వ వచనంలో మాట ఉంటుంది, మోయాబీరాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను, దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు అని అక్కడ చెప్తాడు బోయజు వారందరి ముందు. అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, సరైన బ్యాక్గ్రౌండ్ ఇవేమీ లేకపోయిన రోజు వివాహం అంటే, అందుకే పెద్దలు ఉన్నారు ఇల్లు కట్టి చూడు, ఎందుకంటే 2 కష్టం కాబట్టి. ఆమెకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ అంత సరిగ్గా లేకపోయినా కూడా ఆమెని దేవుని కటాక్షమును బట్టి, దేవుడిచ్చిన మనసును బట్టి, ఆమె గుణాన్ని బట్టి వివాహం చేసుకోవడానికి బోయాజ్ వచ్చాడు. అది చూసినప్పుడు నాకు అక్కడ క్రీస్తు మరియు సంఘం నాకు అక్కడ కనపడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహము మరియు గొర్రెపిల్ల విందు, ఆ ఆనంద మహోత్సవం అక్కడ యోహాన్ రాస్తాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక దినాన ఆ క్రీస్తు శాశ్వతమైన సంబంధంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఏ అర్హత మనకి లేదు. మనం భూమి మీద వివాహాలు చేసుకోవడానికి ఎన్ని చెక్కింగ్లు చేస్తాం, ముసుగేసుకొని ఎంక్వైరీలకు వెళ్తాం, కానీ అసలు దేవుడు మనల్ని ఎంక్వైరీ చేస్తే ఈ మందిరంలో కూడా అడుగు పెట్టడానికి పనికిరాను నేను. అవన్నీ దేవుడు పట్టించుకొని ఉంటే నా జీవితంలో
మందిరంలో అడుగు పెట్టడానికి కూడా పనికిరాను, కానీ ఇప్పుడు నుంచొని ఆరాధన తలంపులు చెప్పే భాగ్యాన్ని, ఈ మర్యాద కలిగిన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నాకు ఇచ్చిన దీనిని బట్టి, ఈ స్థితిని బట్టి, ఈ స్థానాన్ని బట్టి మళ్ళా రేపొద్దున నన్ను ఇక్కడే కాదు, ఎక్కడో నిన్ను పరలోకంలో గేటు బయట కాదు, ఆ గొర్రెపిల్ల వివాహంలో నీవు కూడా ఉన్నావు. ఆ మహోత్సవంలో, ఆనంద మహోత్సవంలో నీవు కూడా పాల్గొంటావు. ఆ శాశ్వతమైన వివాహ మహోత్సవంలో, ఆ సంఘములో నీవు ఉన్నావు. నాకు ఆ స్థానాన్ని, ఆ వధువు స్థానాన్ని ఇచ్చాను. నా ప్రక్కన నుంచున్న ఆ స్థానాన్ని, ఆ శాశ్వతమైన సంబంధంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇసుక రేణువంత అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఇలాగ ప్రేమించి సహవాసాలను ఆయన మనకి అనుగ్రహించి కావాల్సిన వాటన్నిటిని కూడా సరైన సమయంలో అన్నిటినీ సమకూరుస్తూ మరలా మన జీవితాన్ని ఆయన ఆ వివాహ మహోత్సవం ద్వారా సంపూర్ణం ఆయన చేస్తాడు. కనుక వీటన్నిటిని బట్టి మనము ప్రభువుని ఆరాధించేవారిగా మనం ఉండాలి. కనుక మన దేవుడు మన జీవితంలో ఇచ్చిన సహవాసమే, మన సహవాసాలను అనుగ్రహించి ఈ రోజున ఈ స్థితిలో మనల్ని ఉంచాడు. అలానే అన్నీ సమకూర్చి ఈ రోజున ఒక మంచి స్థితిలో దేవుడు మనల్ని ఉంచారు. అలానే ఆ వివాహ మహోత్సవం ద్వారా శాశ్వతమైన సంబంధంలోకి మనల్ని తీసుకొని వెళ్ళి మన జీవితాన్ని సంపూర్తి చేస్తారు. కనుక ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా, అయితే ఒక విచిత్రం, ఒక విడ్డూరం ఏంటంటే, ఇది చెప్పి నా సమయాన్ని నేను ముగిస్తాను. ఇవన్నీ దేవుడు నా కోసమే ఇచ్చాడు, మన కోసం ఇచ్చారు, మీకోసం ఇచ్చారు. అయితే మనలో మానవులంగా ఆ పాత నైజాన్ని మనం బయటకు తీసుకొస్తూ కొన్నిసార్లు మన జీవితం కొరకు, నా జీవితాన్ని బాగు చేయటానికి నాకు అనుగ్రహించిన సహవాసం, మరియు నన్ను దీవించడం కొరకు నాకు అనుగ్రహిస్తున్న ఆ దేవుని సమకూర్పు, వీటన్నిటి మీద చాలాసార్లు మనము అలుగుతుంటాము. వీటన్నిటి మీద చాలాసార్లు నా మట్టుకు నేను కూడా వీటన్నిటిని బట్టి చాలాసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటాం. కనుక మనము అలాంటి వారంగా కాకుండా ఇవన్నీ అనుగ్రహించిన దేవాతి దేవుని బట్టి, ప్రభు ఇవి నాకు అనుగ్రహించారని స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా, ఆయన్ని ఆనందముతో, చెప్పనాసక్యముగానే సంతోషముతో, ఆ పదములు చాలని ఆ వర్ణనాతీతమైన భావనతో ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. కానీ అనుగ్రహించిన వాటిని మీద, మనల్ని ఒక రూపంలోకి తేవటానికి ఇచ్చిన వాటి మీద అలిగే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా అలా ఉన్నాను కాబట్టి గతంలో. కనుక మనం వాటి మీద, సేవకుల మీద, సహవాసం మీద, సంఘం మీద, ఇవన్నీ నా కొరకు, నా జీవితాన్ని మోయాబులో నుంచి ఆయన దేవుని ప్రజలు దేవుని పట్టణంలోకి తేవటానికి ఆయన అనుగ్రహించారు. కనుక వాటి మీద అలగకుండా ప్రభువుని ఆరాధించేవారుగా మనం ఉందాం. కనుక ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సహవాసం అనుగ్రహించాడు, అలానే అవసరమైన వాటన్నిటిని కూడా సమకూర్చాడు, అలానే మన జీవితాన్ని ఆయన సంపూర్తి చేయబోతున్నాడు. వీటన్నిటిని బట్టి మనము ప్రభువుని ఆనందముతో మనసారా ఆరాధిద్దాం. అలాగ ఆరాధించుటకు ప్రభువు మనందరికీ సహాయం చేయునుగాక.